ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరులారా, మనం ఒకరికొకరము వందనములు చెప్పుకొనుచు దేవునికి స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది బైబిల్ యొక్క క్రమము అనేటటువంటిది మనం గుర్తెరగాల. అయితే సహోదరులకు చెప్పవలసినటువంటి వందనాలు దేవునికి చెప్పకూడదు అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించాలా. మరి ఈ దినము మనం నేర్చుకునేటటువంటి అంశము నేడు అనే సమయం ఉండగానే అనేటటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దాం. నేడు అనేటటువంటి సమయం ఉండగానే మనం ఏం చేయాలా అనేటటువంటి విషయంలో మనము పరిశీలన చేయవలసినటువంటి అవసరం మనకుంది. ఎందుకనంటే నేడు అనేటటువంటి సమయము అంటే ఈ సమయము ఇంకా మరి వేరే ఎందుకు ఎవరికి కూడా ఉండదు. అట్టి సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి అనంటే ప్రతి విషయాలను కూడా మరి సరి చేసుకునేటటువంటి వారిగా ఉండాలి. మరి చాలా మంది ఈ సమయమును ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారనంటే, సమయం ఉన్నప్పుడు వాళ్ళు తమ ఉన్నటువంటి వస్తువులు కానీ లేదంటే తమ పనులను కానీ తమకున్నటువంటి వాటిని శుభ్రపరచుకోవడమే కాదు, పనులు ముగించుకోవడం అనేటటువంటిది కూడా చేస్తూ ఉంటారు. అని అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఎలా ఉండాలి, ఏంటి మనం చేయవలసినటువంటి పని ఏంటి, మనకున్నటువంటి విధానం ఏంటి అనేటటువంటి వాటిని మనము పరిశీలించుకుంటూ మరి ఆత్మీయ జీవితంలో చేయవలసినటువంటి వాటిని ఏం చేయాలా అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి నేర్చుకుందామండి. అయితే నేడు అనేటటువంటి సమయం ఉండగానే అనేటటువంటి అంశాన్ని గురించి మనం పరిశీలిస్తే, మరి నేడు అనేటటువంటి సమయం ఉన్నప్పుడు మనము ప్రతిదినము ఒకరినొకరము బుద్ధి చెప్పుకొనుచు మరి ఉండే వారిగా ఉండాలి, అబద్ధం ఆడకుండా ఉండాలి అనేటటువంటిది. ఎందుకనంటే చాలామంది అబద్ధాలు మరి మోసాలు ఈ లోకంలో ఎంతోమంది ఒకరి ఎడల ఒకరికి పగ, ద్వేషము, కక్ష, అసూయ అనేటటువంటి ఉంటూ ఉన్నాయి. కానీ మరి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మనకు ఏముండాలి అనేటటువంటి విషయంలో ఒకసారి మనం చూసినట్లయితే ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం 13-14 నుంచి 15 దాకా మనం చూడొచ్చండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 నుంచి 15 వరకు మనం చూడొచ్చు. నేడు మీ రాయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనిన ఎడల ఆయన చెప్పునదేమనగా అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే కఠినపరచుకొనకుడి అని మరి చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే మనము ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నాము, ఆయన శబ్దాన్ని మరి వింటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో హృదయాలను కఠినపరచుకొనకుడి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మరి హృదయాలను కఠినపరచుకునేటటువంటి వారు చాలామంది ఉంటూ ఉన్నారు. వాక్యాన్ని వింటారు, మళ్ళీ హృదయాన్ని కఠినపరచుకునేటటువంటి విషయంలో. ఎందుకనంటే మరి హృదయాలను కఠినపరచుకొనకుడి అని చెప్పి మనం ఆయన చెప్పినదేమనగా అని తెలియజేస్తూ పాపం వలన కలుగు భ్రమచేత అంటే ఎవడును కఠినపరచబడకుండునట్లును అని తెలియజేస్తున్నాడు. అంటే ఏంటి అని అంటే పాపము వలన కలుగు భ్రమచేత ఎవడును కఠినపరచబడకుండునట్లు అంటే పాపం వలన భ్రమ కలుగుతూ ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరి మీలో ఎవడు కూడా కఠినపరచబడకుండా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, నేడు అనబడు సమయం ఉండగానే అని అంటాడు. సమయం ఉండగానే, నేడు అనబడు సమయం ఉండగానే చదువు ఒకసారి.
నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకడినొకడు బుద్ధి చెప్పుకొనుడి ఏలయనగా నుండి మనకున్న దృఢ విశ్వాసము మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా పట్టుకొని చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందుము అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ నేడు అను సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి అని తెలియజేస్తున్నాడండి. అంటే నేడు అనేటటువంటి సమయం ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఎందుకనంటే ఒకరి విషయములో ఒకరు మరి బుద్ధి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఎవరమైనా కానీ నేను చేసేటటువంటిది నాకే మంచిగా అనిపిస్తుంది, నేను చేసేటటువంటి పని నాకే బాగా అనిపిస్తుంది, మరి ఎదుటి వాళ్ళకి అదే బాగా అనిపించదు. ఎందుకనంటే నేను చేసేటటువంటి లోపాలు ఏమున్నాయో ఏవైనా ఉంటే మరి అది ఎదుటి వాళ్ళు గ్రహించగలుగుతారు. దాన్ని ఎదుటి వాళ్ళు గ్రహించినప్పుడు దాన్ని ఏం చేస్తారనంటే సరి చేసుకోవాలి, ఒకరికొకరు సరి చేసుకోవాలి. ఒకరికొకరు సరి చేసుకున్నట్టు మరి ఏం చేయాలనంటే సరి చేసుకునేటటువంటి విధానంగా ఉండి మరి ఒకరికొకరు సరి చేసుకునేటటువంటి వారిగా ఉండేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉంది. ఒకరికొకరు సరి చేసుకుంటే, ఎందుకనంటే చాలా మంది ఏమనుకుంటారనంటే నాకెందుకులే, ఆయన నన్ను పలకరించేటటువంటి అంతటోడా, నాకెందుకులే, నేను ఆయనతోటి అవసరమా నాకు అనేటటువంటి విషయంలో చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఒకరికొకరము బుద్ధి చెప్పుకొనిన ఎడల మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా పట్టుకొని ఉండాలి అనేటటువంటి విషయాన్ని కూడా మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అంతం మట్టుకు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల మనం ఏమైతూ ఉన్నామనంటే మరి క్రీస్తులో పాలివారమై ఉందుము అని తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తులో అంటే దేవుని విషయంలో ఆత్మీయ జీవితంలో క్రీస్తులో మనము కూడా పాలివారమై ఉందుము అనేటటువంటిది. ఎందుకనంటే మన దృఢ విశ్వాసమును అంతం మట్టుకు మరి కాపాడుకుంటూ గట్టిగా పట్టుకొని ఉన్న ఎడలా అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఇశ్రాయేల్ అరణ్యంలో దేవునికి కోపమును పుట్టించినటువంటి విషయంలో మరి వాళ్ళు కొంత మట్టుకు దేవునికి హృదయాన్ని కఠినపరిచినటువంటి విధానంగా ఉండడం అనేటటువంటిది జరిగింది. అయితే మరి అలాంటి విధానంగా ఉండకుండా 3వ అధ్యాయము ఇందులోనే 3వ అధ్యాయము 7-8 వచనాలు ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు. మరియు పరిశుద్ధాత్ముడు ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొననీయకుడి అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ చెప్తూ ఉంది, ఏమని చెప్తూ ఉందంటే ఇట్లు చెప్పుచున్నాడు అని చెప్పి, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు అని అంటాడు. ఎప్పుడు అనంటే ఇశ్రాయేలీలు అరణ్యములో ఆ శోధన దినమందు వాళ్ళు ఏం చేసేటటువంటి వాళ్ళు అనంటే దేవునికి కోపం పుట్టించినటువంటి వాళ్ళు మీరు హృదయములను కఠినపరచుకొనిన ఎడల అని అంటాడు. ఎందుకనంటే మీరు హృదయములను కఠినపరచుకొనిన ఎడల, కిందికి చదవండి, మీ హృదయములను కఠినపరచుకొనకుడి 40 సంవత్సరములు కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. అయితే ఏంటంటే 40 సంవత్సరములు ఆయన కార్యములను చూసి మీ పితరులు ఏం చేసిరంట అని అంటే ఆయనను శోధించిరంట. ఆయనను పరీక్షించి శోధించిరి అని తెలియజేస్తున్నాడు. పరీక్షించి శోధించిరి ఎందుకు అనంటే వారి హృదయాలను కఠినపరచుకొని వాళ్ళు 40 సంవత్సరాలు మరి ఆయనను పరీక్షించి శోధించినటువంటి విధానంగా ఉంటూ ఉంది. అందుకనే వాళ్ళు నిర్లక్ష్యంగా దేవుని యొక్క విధానానికి భిన్నంగా ఉంటూ దేవుని చిత్తానికి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇశ్రాయేలులలాగా కాకుండా మనము మరి హృదయములను కఠినపరచుకునేటటువంటి వారిగా ఉండకుండా ఉండాలి అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు.
అందుకే మరి హృదయాలను కఠినపరచుకోకుండా ఉండేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ మరి మన విషయంలో ఆయన మరి మనలను సంధి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఇంకా మనం ముందుకు చూసినట్లయితే కావున నేను ఈ తరము వారు వాళ్ళ విసికి వీరు వెళ్ళప్పుడు చాలండి, అక్కడికి వాళ్ళ గురించి మనం చూస్తూ ఉన్నాము. మరి రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు. ఎందుకనంటే నేడు అనేటటువంటి సమయం ఉన్నప్పుడే మనము జాగ్రత్త పడాలి. ఎందుకు అనంటే మనం ఎప్పుడు వెళ్ళిపోతామో, ఎప్పుడు మనము ఈ లోకం నుండి మరి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉందో గాని మనకు తెలియదు గనక మరి నేడు అనేటటువంటి సమయం ఉన్నప్పుడే మరి మనము మన విషయాల్లో మనం జాగ్రత్త పడవలసినటువంటి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. మరి అందుకనే రేపేమి సంభవించునో మనకు తెలియదు గాని మనము బ్రతికినప్పటి నుండి నేటికి మరి ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. మరి యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, రేపు ఏమి సంభవించునో తెలియదు అని తెలియజేస్తూ ఉన్నాడు. మీ జీవము ఏపాటిది అని అంటూ ఉన్నాడు. ఎందుకనంటే రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. మన జీవము ఏపాటిదో కూడా మనకు తెలియని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాము. అంటే చాలా మంది ఇంట్లో నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. మరలా ఇంటికి తిరిగి వచ్చేంత వరదాకా కూడా వాళ్ళ పరిస్థితి ఇంటికి నమ్మకంగా వస్తారు అనేటటువంటి విషయం తెలియదు. కనుక మరి ఇంటికి వచ్చేటటువంటి విషయంలో కూడా వస్తూ ఉంటే ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అయితే ఉన్నారు. కాబట్టి అందుకనే రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు గనక మరి మనం ఏం చేయాలంటే మనం చక్కబడుతూ ఉండాలి. మనం చక్కబెట్టుకుంటూ మీ జీవం ఏపాటిది అని అంటుండు. ఏపాటిది అని అంటే ఇంతలో కనబడి ఏపాటిది అని తెలియజేస్తూ మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారు అని అంటుండు. అంటే మనం కొంచెంసేపు కనబడి అంతలో మాయమైపోతూ ఉన్నటువంటి ఆవిరి ఎలా ఉంటూ ఉందో అలాంటి పరిస్థితి మన జీవితము అనేటటువంటిది. అందుకనే మన జీవితాన్ని మనము చక్కబెట్టుకుంటూ మనము ఎలా ముందుకు సాగాలి అనేటటువంటి విషయాన్ని మనము సరి చేసుకోవాల్సినటువంటి అవసరము మనకు ఉంటూ ఉంది. అందుకనే శరీర సంబంధమైనటువంటి విషయంలో అనేటటువంటిది కాదు కానీ ఆత్మీయ జీవితంలో మనము ఎలా ఉండాలి, ఏ విధానంగా మనము చక్కబెట్టుకునేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగాలి. అందుకే యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలలో మనం చూసినట్లయితే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేద్దామని చెప్పుకొనవలెను. మనం బ్రతికియుండి ఇది అది చేద్దామని చెప్పుకొనవలెను. ఏమనంటే మనము ఎందుకు అనంటే ప్రభు చిత్తమైతే, మన చిత్తము కాదు. నేను ఖచ్చితంగా ఇది చేస్తా అది చేస్తా ఇది నా ఇష్టము నా ఉద్దేశం అనేటటువంటిది కాదు కానీ ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి మరి ఇది అది చేద్దామని చెప్పుకోవాలి అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తుంది. 16వ వచనంలో ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే మరి మీ డంబముల యందు అతిశయపడుతున్నారు. చాలా మంది నేను అది చేస్తా ఇది చేస్తా, నేను ఇట్లా ఉంటా, నేను అట్లా ఉంటా, నేను ఇలా అని చెప్పుకుంటారు. చెప్పుకోవడమే కాకుండా దాంట్లోనే అతిశయపడుతూ ఉంటారు. కానీ అది ఇట్టి అతిశయము చెడ్డది అని అంటాడు. ఎందుకనంటే శరీర సంబంధమైనటువంటి విషయాల్లో అతిశయించడం అనేటటువంటిది చాలా చెడ్డది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి విధానము కాకుండా మనము ఆత్మీయ జీవితంలోనే మనము అతిశయించేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. మనం ఈ లోకంలోకి ఏమైనా తెచ్చినామా అనంటే ఈ లోకానికి ఏమీ తీసుకురాలేదు. ఈ లోకం నుంచి ఏమి కూడా మనము తీసుకొని పోలేము అనేటటువంటిది. అయితే మరి ఏమి కూడా తీసుకొని పోలేము. ఎట్లయితే వచ్చినామో అట్లాగే వెళ్ళిపోవలసినటువంటి అవసరము మనకు ఉంటూ ఉంది.
మొదటి తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే 7-8లో చూస్తే, మనము ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము అని అంటాడు. ఎందుకు అనంటే మనం ఈ లోకానికి ఏమి తేలేదు, ఏమి కూడా తీసుకొని పోము. ఎందుకు అనంటే ఇది తేలేదు, మనం వచ్చినప్పుడు ఒట్టిగానే వచ్చినాము, మరి మరలా వెళ్ళేటప్పుడు కూడా అట్లాగే వెళ్ళిపోవాల్సినటువంటి అవసరము మనకున్నది. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఇవి చేయాలా, అవి చేయాలా, అవి సంపాదించాలా, ఇవి సంపాదించాలా, ఇదంతా నాది మాది అనేటటువంటి విధానంగా. ఇదంతా కూడా నువ్వు ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా, నువ్వు ఎంత సమకూర్చుకున్నా గానీ దీన్ని అంతటిని కూడా ఒకరోజు ఇడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి అవసరము ఉన్నది. అందుకనే ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. మరి మనకు ఈ లోకంలో ఉన్నదంతా కూడా మనము అనుకుంటే, మరి ఈ లోకంలో ఉన్నదంతా కూడా మరి సంపాదించుకుంటే ఇది మనలను పరలోకానికి తీసుకొని వెళ్ళదు. కానీ మనము తృప్తి పొందాలి. ఏ విషయంలో అనంటే ఉన్న వాటి విషయంలోనే తృప్తి పొందాలి. ఉన్న వాటి విషయంలోనే తృప్తి పొందుతూ, ఉన్న విషయంలోనే మన జీవితాన్ని సంతోషపరచుకొనుచు, దేవుని కొరకు వేగిరపడేటటువంటి వారిగా ఉంటూ మనం ముందుకు సాగేటటువంటి వారమై ఉండాలి. అయితే 8వ వచనం చూసినప్పుడు, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము అని అంటాడు. ఎందుకనంటే ఇక్కడ బైబిల్ చెప్పేటటువంటిది అన్న వస్త్రములు గలవారమై ఉండి, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము. ఎందుకనంటే మనిషి జీవితానికి తృప్తి అనేటటువంటిది లేదండి. ఈ జీవితానికి తృప్తి లేదు. ఎంత సమకూర్చుకో, ఎంత సంపాదించుకో, ఎన్ని తెచ్చిపెట్టుకో, ఎన్ని కోట్లు సంపాదించినా గాని ఇంకా కొంచెం కావాలే అనేటటువంటిదే ఉంటది. గాని తృప్తి లేనటువంటి జీవితము మానవులది. అందుకనే దేవుని వాక్యము చెప్తూ ఉంది ఏమనంటే, అన్న వస్త్రములు గలవారమై మరి వాటితో తృప్తి పొందుడి అని తెలియజేస్తుంది. తృప్తి పొందుదుము. మరి అన్నము ఉంది, వస్త్రాలున్నాయి, మరి వాటితో తృప్తి పొందాలి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుండు. గాని లోకమంతా సమకూర్చుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్తే ఉపయోగం ఏంటి? ఒక ధనవంతుడు అదే చేసిండంట. లోకమంతా సమకూర్చుకున్నాడంట. మరి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకేమీ లాభం కూడా ఉండదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అయితే మరి నేడు అనేటటువంటి సమయం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేటటువంటి విషయంలో మనము చేయవలసినటువంటిది అయితే మార్కు సువార్తలో చెప్తూ ఉన్నాడు. మార్కు సువార్తలో ఏం చెప్తూ ఉన్నాడు అనంటే 16వ అధ్యాయంలో మనము పని చేయాలి. ఏం పని చేయాలి అనంటే మనం చేయవలసినటువంటి పనేంటి, మనకి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి, మనం ఏం చేయాలి, ఏ పని చేయాలి అనేటటువంటి విషయాల్లో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నేడు అనేటటువంటి సమయం ఉన్నప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని ఏంటి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ వెల్లడిపరుస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయం మార్కు సువార్త 15-16 వచనాలను మనం చూస్తే, మీరు మరియు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని అంటే నాకెందుకులే, పాస్టర్ గారు పని చేస్తాడు, సువార్త ప్రకటించేది అయ్యగారి పని, నాకెందుకు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు లోకము. అయితే వాస్తవానికి మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పాస్టర్ అని గాని, లేకుంటే ప్రజలని గాని, లేదనంటే ఇంకో విశ్వాసి అని గాని, లేకుంటే సంఘ పెద్ద అనేటటువంటి విషయము లేదు. మరి ప్రతి ఒక్కరు చేయవలసినటువంటి పని ఏంటి అనంటే యేసుక్రీస్తు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞకు లోబడి, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటకు విధేయత చూపి మనం చేయవలసినటువంటిది ఏంటి అనంటే, నేడు అనే సమయం ఉండగానే మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అనేటటువంటిది. అంటే ప్రకటించకపోతే నీకు కూడా శిక్ష విధింపబడుతుంది, ప్రకటించకపోతే నువ్వు కూడా ఆ శిక్షకు పాత్రుడవయ్యేటటువంటి విషయంలో ఉంటూ ఉన్నావు అనేటటువంటి విషయాన్ని
మనం గుర్తెరగాలి. ఏమి నమ్మి బాప్తిసం పొందాలంటే వాక్యాన్ని నమ్మి బాప్తిసం పొందాలి. సువార్తను ప్రకటిస్తే ఆ సువార్తను నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడు మరి బాప్తిసం పొందేటటువంటి వారిగా ఉంటారు. అందుకనే అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు, సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద ఉన్నది అని అంటాడు. ఎందుకనంటే సువార్తను ప్రకటించవలసినటువంటి భారం ఎవరి మీద ఉంది అని అంటే మన మీద ఉంది. ఆయనే ఒక్కడే చెప్తున్నటువంటి విషయం కాదు. ఈ సువార్త ప్రకటించవలసినటువంటి భారము మన మీద ఉంది. సువార్త ప్రకటించకపోతే మనకు శ్రమ అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. సువార్తను ప్రకటించకపోతే మనకేం జరుగుతుందంటే శ్రమ కలుగుతుంది. ఈ సువార్తను ప్రకటించకపోతే మనము శ్రమలో ఉన్నటువంటి వాళ్ళమైతము అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణమేమీ లేదు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే సువార్త ప్రకటించేటటువంటి వాళ్ళు అతిశయిస్తూ ఉంటారు. నేనే సువార్త నేనే చెప్తూ ఉన్నా, నా సువార్తనే సత్యము, నేను మాత్రమే సువార్త చెప్తా, నా సంఘంలో అందరూ కూర్చోవాలి అనేటటువంటి విధానం. కానీ మరి సువార్త ప్రకటించేటటువంటి విషయంలో నాకు అతిశయపడవలసినటువంటి అవసరం లేదు. నువ్వు సువార్త ప్రకటించిన అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది అని అంటాడు. సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే పోయిన ఎడల నాకు శ్రమ అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. మరి సువార్త ప్రకటించకపోతే ఏం జరుగుతుంది అని అంటే శ్రమ కలుగుతుంది అనేటటువంటి. సువార్త ప్రకటించాలి. ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ సువార్తను ప్రకటించి ఆ సువార్త మన మీద మోపబడి ఉన్నటువంటి భారాన్ని మనం ఏం చేయాలంటే నెరవేర్చుకునేటటువంటి విధానంగా ఉండాలి. ఒకవేళ ఆ సువార్త ప్రకటించకపోతే శ్రమ అనేటటువంటిది వస్తుంది అని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఆ శ్రమ నుండి మనం విడుదల పొందాలంటే మనం ఏం చేయాలనంటే సువార్తను ప్రకటించాలి అనేటటువంటిది. అయితే ఆ సువార్తను ప్రకటించి మరి మనము ఆ శ్రమ నుంచి విడుదల పొందాలి. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడం అనేటటువంటిది కాదు. మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవడం కాదు, కానీ దేవుని ఇష్టాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము మరి నెరవేర్చేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. ఎందుకనంటే అది మనము చేయవలసినటువంటి భారము, మా బాధ్యత అనేటటువంటిది మనం గుర్తెరగాలి. 17వ వచనం చూస్తే ఇక్కడ, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. ఇష్టపడి చేస్తేనే జీతం దొరుకుతుందని అంటే, ఇష్టపడకపోయినా గాని గృహ నిర్వాహకత్వము మనకు అప్పగింపబడ్డది అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే కుటుంబాన్ని సంరక్షణ జరిగించేటటువంటిది గృహ నిర్వాహకత్వము అనంటే, గృహాన్ని నిర్వహించి కుటుంబాన్ని సంరక్షించేటటువంటి విధానము ఆయనకు అప్పగింపబడ్డది. అంటే ఏ కుటుంబము అంటే, నీ ఇల్లును నువ్వు ఎలా చక్కబెట్టుకుంటావో, నీ ఇంట్లో నీ ఇల్లును ఎలా చక్కబరుచుకుంటావో, అదే రకంగా దేవుని యొక్క కుటుంబాన్ని, దేవుని యొక్క గృహాన్ని నువ్వు అదే విధానంగా మరి చక్కబరిచేటటువంటి విధానంగా ఉండాలి. అదే విధానంగా దేవుని యొక్క గృహాన్ని కూడా, అంటే దేవుని యొక్క ఇంటిని, అంటే సంఘాన్ని, సంఘములో ఉన్నటువంటి విషయాలను కూడా సరైనటువంటి విధానంగా చేసేటటువంటి వాడిగా ఉండాలి. అందుకనే ఇష్టము లేకపోయినను అని అంటాడు. ఇష్టము లేకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇష్టం లేకపోయినా కూడా చేయవలసినటువంటి అవసరము మనకు ఉన్నది. 18వ వచనం, అయితే అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును
పూర్ణంగా వినియోగపరచకుండా ఆ, సువార్తను ఉచితంగా ప్రకటించటే నా జీతము. సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతము అని అంటుండు. ఎందుకనంటే సువార్త ప్రకటించేటటువంటి పరిస్థితుల్లో మనం సువార్తను ఏ విధంగా ప్రకటిస్తూ ఉన్నామో అని తెలియజేస్తూ నాకు జీతమేమి ప్రశ్నేస్తూ ఉన్నాడు. నాకు జీతమేమి, ఏం జీతం ఇస్తారు? మీరు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు నాకేం జీతం ఇస్తారు? మీరిచ్చే జీతం నాకు అవసరమా? మీరిచ్చే జీతం నాకు అవసరమా? మీ దగ్గర నేను పుచ్చుకునేటప్పుడు డబ్బు నాకు అవసరమా? మరి ఏం కావాలి నాకు అని అంటే, ఏం కావాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమి కావాలి నాకు అంటే, మీరు ఇచ్చే జీతం నాకు అవసరం లేదు అనేటటువంటిది. ఎందుకు అవసరము లేదు అనేటటువంటి విషయాన్ని కూడా మనము ఆలోచించాలి. అంటే నేను సువార్త ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారము సంపూర్ణముగా వినియోగపరచుకొనిన ఎడలా అని అంటాడు. సువార్త యందు నాకున్న అధికారమును సంపూర్ణముగా వినియోగపరచుకొనిన ఎడల సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నాకు జీతము. సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నాకు జీతం. మీరు ఇవ్వవలసినటువంటి జీతం కాదండి. ఇక్కడ మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే పూర్తి అధికారముతో యేసుక్రీస్తు అని తండ్రి అయినటువంటి దేవుడు గాని ఇచ్చినటువంటి ఆ సువార్తను నేను ప్రకటించినప్పుడు నాకున్నటువంటి అధికారాన్ని నేను వినియోగపరచుకున్నప్పుడు, ఎందుకనంటే మనుషుల మెప్పు పొందేటందుకు కాదు, మనుషుల ఆలోచన కొరకు కాదు, గాని దేవుని యొక్క ఆలోచనను బట్టి ఆ అధికారముతో నేను సువార్తను పూర్ణముగా నేను సువార్తను వినియోగపరచకుండిన ఎడల అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారము పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించటే నా జీతం. ఉచితంగా ప్రకటించుటయే నాకు జీతం. ఒట్టిగా చెప్పడమే నాకు జీతము అని అంటుండు. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తూ ఉన్నామనంటే, మరి జీతము కొరకని లేదా ఇంకా పైసల కొరకని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము. కానీ అది కాదండి. సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నాకు జీతము అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి అలాంటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మరి వాక్యము ప్రకటించాలి, వాక్యాన్ని అంగీకరింపజేయాలి. వాక్యాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు ఏం చేస్తారనంటే బాప్తిసం పొందేటటువంటి వారైతారు. మరి అలాంటి వారిగా మరి చాలా మంది మొదటి శతాబ్దం కాలంలో కూడా మరి వాక్యాన్ని విన్నారు. వాక్యాన్ని విన్నటువంటి వాళ్ళు ఎంతో మంది దేవుని చిత్తాన్ని గ్రహించారు. దేవుని ఆలోచనను గ్రహించి వాళ్ళు ఏం చేశారనంటే బాప్తిసం పొంది మరి వాళ్ళు సంఘములో చేర్చబడ్డటువంటి వాళ్ళగా ఉంటూ ఉన్నారు. ఎంతమంది అనంటే మొదటి శతాబ్దంలో 3000 మంది రక్షింపబడ్డారు అనేటటువంటి విషయాన్ని అపోస్తులు మరి 2వ అధ్యాయము 41-42 వచనాలలో తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి మరి అలాంటి విషయంలో మనము జాగ్రత్తగా ఉండి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగాలి. అందుకనే మరి ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చేటటువంటి వారిగా ఉన్నప్పుడే ఆయన కూడా మనము విషయంలో ఆయన కూడా సంతోషపడేటటువంటి విధానంగా ఉంటాడు అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగాలి. కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఇంత గొప్ప సాక్షి సమూహము మన ముందు సమూహము మేఘము వలె ఆవరించి ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. ఎందుకనంటే ఎంతో మంది సాక్ష్యాలు, ఎంతో మంది దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి విధానం మన ముందు ఉంది. అయితే దేవుని వాక్యం మన ముందు ఉంటే మనం ఏం చేస్తున్నామనంటే సులువుగా చిక్కులు పెట్టే పాపానికి లోబడిపోతూ ఉంటాము. సులువుగా చిక్కులు పెట్టే పాపానికి లోబడిపోయి మనము ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలోనే మనము ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలను మనం చూసినట్లయితే ఇక్కడ
ఇంత గొప్ప సాక్షి సమూహము ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున కూడా ప్రతి భారమును సులువుల చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలండి. అయితే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అని అంటాడు. ఎందుకనంటే ఒక మేఘము ఎలాగైతే వచ్చిందో అంత విధానంగా మనలను వాక్యము ఆవరిస్తూ ఉంది. ఈ వాక్యము మనలను ముందుకు నడిపిస్తూ ఉంది. ఆయల్లా ఇశ్రాయేలీల ముందు మరి ఆ విధానంగా ఉండేటటువంటి మేఘము వాళ్ళను కమ్ముకొని వాళ్ళను నడిపించినటువంటి పరిస్థితి. కానీ మనలను కూడా అంత మేఘము వలె ఆవరించి ఉన్నందున అని అంటాడు. అంత మేఘం వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టేటటువంటి వారిగా ఉండాలి. పాపమును విడిచిపెట్టేటటువంటి వారంగా ఉండి మరి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు అని అంటాడు. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు ఏం చేయాలి మనము అనంటే మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాము అని అంటాడు. ఓపికతో పరిగెత్తుదుము అని తెలియజేస్తున్నాడు. అంటే మన ఎదుట ఒక పందెం అనేటటువంటిది ఉంది. ఎందుకనంటే నువ్వు ఎటువైపు పరిగెత్తుతావు, ఎటువైపు నీ పరుగు, ఈ పందెములో నువ్వు గెలవగలుగుతావా లేకుంటే లోకం వైపు పోతావా, గెలవగలుగుతావా లోకం వైపు పోతావా అంటే ఎటువైపు నువ్వు నిలబడగలుగుతావు ఈ పందెంలో అనేటటువంటి ఒకటి దేవుని వైపును, రెండవది సాతానుని వైపు. ఈ రెండిట్లలో ఎక్కడ వైపు నిలబడతావు. అందుకనే నీ పందెములో ఆయన మరి ఓపికతో పరిగెత్తేటటువంటి వారిగా ఉండాలి. ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి అంటే యేసుక్రీస్తు ఆయన మన కొరకు ఉంచబడిన ఆనందమును అవమానమును నిర్లక్ష్యము చేసి తన ఎదుట ఉంచబడిన అవమానమును నిర్లక్ష్య పెట్టి ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యము పెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైన యేసుక్రీస్తు ఆయన కూడా మరి ఆయన పందెములో మరి ఆయనకు ఇచ్చినటువంటి పందెములో ఆయన కూడా సరైనటువంటి విధానంగా వెళ్ళి ఆయన మరి ఏం చేశాడనంటే సిలువను సహించినటువంటి విధానంగా ఉన్నాడు. సిలువను సహించి అవమానములను భరించినటువంటి వాడిగా ఆయన సిలువను సహించి దేవుని యొక్క సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి జయించినటువంటి నీవు మరి ఈ లోకంలో ఉన్నటువంటి నీవు ఆయనతో కూడా నువ్వు ఆ పరుగులో నువ్వు పరిగెత్తితే నువ్వు కూడా ఆ విధానంగా క్రీస్తు సింహాసనమును ఎదుట కూర్చుండేటటువంటి వాడవైతవు అనేటట్టు. ఎందుకనంటే జయించినటువంటి వాడు నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండును అని చెప్పినటువంటి విధానంగా మరి ఆయనతో కూడా నువ్వు కూడా జయించినటువంటి వాడిగా ఉన్నప్పుడు ఆయనతో కూడా ఆ సింహాసనం మీద కూర్చుండేటటువంటి వాడవైతవు అనేటటువంటిది. అందుకనే మరి ఏం చేయాలి అని అంటే యాకోబుకు రాసిన యూదా పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యూదా పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగియున్నను అని అంటాడు. ఎందుకనంటే ఈ సంగతులన్నీ మీరు ముందుగానే ఎరిగియున్నను
నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మీకు తెలుసు, అందరికీ తెలుసు ఈ సంగతులు. వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు, కానీ నేను మీకు జ్ఞాపకము చేయుచున్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. జ్ఞాపకము చేయుచున్నాను అదేమనగా, ప్రభు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను వారు నమ్మకపోయిరని, వారిలో నమ్మని వారిని తరువాత నాశనము చేసెను అని అంటాడు. ఎందుకనంటే నమ్మని వారిని తర్వాత నాశనము చేసెను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఐగుప్తు నుండి వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు నమ్మలేదు. నమ్మకపోవటం ద్వారా వాళ్ళని ఏం చేసిండు అనంటే నాశనం చేయడం అనేటటువంటిది జరిగింది. సహోదరులారా, మనము కూడా ఆలోచించండి. మరి మనము ఏం చేయాలి అనంటే, మనము కూడా దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యానికి విధేయత చూపి, మరి దేవుని పనిలో నేడు అనేటటువంటి సమయం ఉన్నప్పుడే మనము దేవుని చిత్తాన్ని మనం ఈ లోకంలో నెరవేర్చినటువంటి వారిగా ఉంటే, మనము కూడా మరి దేవుని యొక్క కుడిపాశమున లేదా క్రీస్తు కుడిపాశమున మనం కూర్చుండేటటువంటి వారమైతాము. లేదు నమ్మకపోతే మరి ఆ జ్ఞాపకము చేసిన మనము వాటిని నమ్మకపోయిన ఎడల మనలను కూడా నాశనము చేసేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటది. కాబట్టి నాశనానికి లోనైతావా? ఇప్పుడు నాశనం అనేటాడు ఇప్పుడే రాదండి. అంతము ముగింపులో నీ అంత దినమందు అది నాశనానికి నిన్ను తీసుకొని పోతుంది. కాబట్టి మరి నాశనానికి నేడు అనే సమయం ఉన్నప్పుడే మరి ప్రభు వాక్యాన్ని ప్రకటించి దేవుని యొక్క రాజ్యములో ఒక పనివాడిగా నువ్వు నిలబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చి మరి ఉంటావా? లేదనంటే మరి ఈ లోకములో లోకానుసారంగా జీవించి నువ్వు నాశనాన్ని కొని తెచ్చుకుంటావా? అది నీ మీదే ఉంది. మరి ఆ విషయంలో నువ్వుగా మరి ముందు గుర్తెరిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చి మరి క్రీస్తుతో కూడా నువ్వు కూడా మరి పాలివానిగా ఉండి, వారసునిగా ఉండి నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడవైతే మరి ఆ పాలివాడిగా ఉంటావు, వారసునిగా ఉంటావు, దేవుని ఆలోచనకు అనుగుణంగా ఉన్నటువంటి వాడవైతావు, ఆ పరలోకాన్ని ససంత్రించుకునేటటువంటి వాడిగా ఉంటావు అనేటటువంటి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి సహోదరులారా, మరి ఇంతవరదాకా మనం ఇట్టి సత్యాన్ని గ్రహించలేనటువంటి వారిగా ఉన్నట్లయితే ఇప్పుడైనా ఆ సత్యాన్ని గ్రహించి ఆ సత్యవాక్యానికి అనుగుణంగా మన హృదయాలను అమర్చుకొని దేవుని వాక్యానుసారంగా మనం అనుసరించి ప్రవర్తించినట్ల వారమైనట్లుంటే మరి మనము కూడా క్రీస్తుతో కూడా వారసులుగా ఉండేటటువంటి వారమైతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి అట్టి వాక్యాన్ని సాత్వికంతో అనుసరించి మరి మన హృదయాలను వాక్యానికి లోపరిచేటటువంటి వారిగా ఉండాలని ప్రభు నామమును బట్టి మీ అందరికీ మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మరి తండ్రి, మీ వాక్యాన్ని ఇంతవరదాకా విన్నాము. అవును నాయనా, నేడు అనే సమయం ఉండగానే మేము ఏం చేయాలో, ఏ విషయాల్లో మేము ముందుకు వెళ్ళాలో అనేటటువంటి విషయాలను మాకు వెల్లడిపరిచినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. మరి మీకు స్తోత్రాలు. ఇదిగో మరి నాయన, మరి మేము మీ వాక్యానికి అనుగుణంగా విన్న వాక్యాన్ని మా హృదయంలో నెమరు వేసుకొని మరి కొద్ది మందికైనా మీ వాక్యాన్ని వెల్లడిపరిచేటటువంటి వారిగా మమ్మలను మీ యొక్క రాజ్యములో పనివారిగా మమ్మలను వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మీ యొక్క పొలములో మమ్మలను పనివాళ్ళగా మమ్మలను వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీ చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారిగా మమ్మల్ని సిద్ధపరచండి. సాతాను మా హృదయాల్లో నుండి వాక్యాన్ని ఎత్తుకొని పోకుండాన్నట్లు ఆ వాక్యాన్ని మేము భద్రపరచుకొని మరి నాయన మీ వాక్యానికి అనుగుణంగా మేము బ్రతుకున్నట్లు మీ కృపాసాయం అనుగ్రహించండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మరి తండ్రి మీకు సాక్షి బిడ్డలుగా ఉండేటటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. సంగమునకు వెలుపలున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. అనేకులను రక్షించండి. మరి నాయన అనేకుల పట్ల మీ ప్రేమను వెల్లడించండి. నశించిపోతున్న ఆత్మలను రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగనే మరి నా తండ్రి సంగమునకు ఈ ప్రాంతంలో మరి నాయన మీ చిత్తాన్ని మా ఎడల వెల్లడిపరచండి. మరి తండ్రి మీకు స్తోత్రాలు. మీకు సాక్షిగా మేము బ్రతుకున్నట్లు మీ కృపా సాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి మరి నాయన ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్కరి ఎడల మీ కృపా సాయం అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు.
ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని, మరి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘ సావాసులను, విశ్వాసులను, సంఘ కాపరులను, సంఘ పరిచారకులను, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మాతో జత పని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆన్లైన్ లో చూస్తున్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి వారిని మీరు దర్శించి ప్రతి విషయంలో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.